అందరికీ నమస్కారం. తెలుగు టెకీ అఫీషియల్‌కి స్వాగతం. మన జీవితంలో టెక్నాలజీ లేకుండా రోజు గడవడం చాలా కష్టమైపోతుంది. ఉదాహరణకు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గూగుల్ మ్యాప్స్‌లో దారి చూస్తాం. యూట్యూబ్‌లో మనకు కావాల్సిన వీడియోస్ సజెషన్స్ వస్తాయి. చాట్‌జీపీటీతో మనం చాట్ చేస్తాం. టెస్లా లాంటి కార్లు ఏకంగా వాటంతట అవే డ్రైవ్ చేస్తున్నాయి. ఇవన్నీ ఏఐ వల్లే సాధ్యమవుతున్నాయి. కానీ అసలు ఏఐ అంటే ఏమిటి? అది ఎలా పనిచేస్తుంది? మన జీవితంలో ఏఐ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏఐ అంటే ఏమిటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కృత్రిమ మేధస్సు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనిషిలాగా ఆలోచించగలిగే, నేర్చుకోగలిగే, నిర్ణయాలు తీసుకోగలిగే మిషన్స్ లేదా సాఫ్ట్వేర్ని ఏఐ అంటారు. అంటే కంప్యూటర్స్కు మనుషుల్లాగా ఆలోచించే, నేర్చుకునే సామర్థ్యాన్ని ఇవ్వడం అన్నమాట. మనం ఎలా ఆలోచిస్తాం? మనకున్న అనుభవంతో, అబ్జర్వేషన్తో డెసిషన్స్ తీసుకుంటాం కదా. అదేవిధంగా మిషన్కి డేటా ఇస్తే, ఇన్స్ట్రక్షన్స్ ద్వారా ట్రైనింగ్ ఇస్తే ఆ మెషిన్స్ కూడా ఆలోచించగలవు. ఏఐ ఎలా వచ్చింది? ఇది రీసెంట్గా వచ్చిన టెక్నాలజీ కాదు. 1950లో ఆలన్ ట్యూరింగ్ అనే ఒక బ్రిటిష్ సైంటిస్టు కంప్యూటర్లు మనలాగే ఆలోచించగలవా అని ఆలోచించాడు. అతను ఒక టెస్ట్ కూడా ప్రతిపాదించాడు. దాన్నే ట్యూరింగ్ టెస్ట్ అని అంటారు. ట్యూరింగ్ టెస్ట్ అనేది ఒక యంత్రం మానవుడి యొక్క తెలివితో సమానమైన తెలివి ప్రదర్శించగలదా అని నిర్ణయించే ఒక పద్ధతి. అక్కడి నుంచి ఏ ఆలోచన మొదలైంది. కానీ ఇప్పుడు ఎందుకు అంత ఫేమస్ అయింది? ఎందుకు ఎటు చూసినా ఏ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంటే దీనికి కారణం డేటా. మన సోషల్ మీడియాలో ఇంటర్నెట్ వాడుతూ, మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వాడుతూ రోజు చాలా డేటాని సృష్టిస్తున్నాం. 2009 నుంచి డేటా 44 రెట్లు పెరిగింది ఇప్పటికి. ఈ డేటాను విశ్లేషించి ఉపయోగించడానికి ఏఐ అవసరమైంది. అందుకే ఏఐ ఇప్పుడు ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐ డేటా ద్వారా పనిచేస్తుంది. డేటా మీద ఆధారపడి పనిచేస్తుంది. మనం ఒక పిల్లవాడికి కొత్త పదం నేర్పినట్లు ఏఐ కూడా డేటా నుంచి నేర్చుకుంటుంది. ఇది మాట్లాడటం, చిత్రాలు గీయడం, నిర్ణయాలు తీసుకోవడం వంటివి కూడా చేయగలదు. ఏ అంటే కంప్యూటర్లను మనలాగా స్మార్ట్ చేయడం. దీంట్లో మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అనేవి ఉన్నాయి. మిషన్ లెర్నింగ్ అంటే డేటా నుంచి నేర్చుకోవడం. ఉదాహరణకు కంప్యూటర్కు పండిన యాపిల్ ఎలా ఉంటుందో నేర్పాలంటే వేల యాపిల్ ఫోటోలు చూపిస్తాం. కొన్ని పండినవి, కొన్ని పండనివి. కంప్యూటర్ ఆ ఫోటోలను చూసి కలరు, షేపు, సైజు లాంటివి అనలైజ్ చేసి పండిన ఆపిల్ని గుర్తించడం నేర్చుకుంటుంది. కొత్త ఆపిల్ని చూపించినా అది పండిందో పండనదో ఇట్టే చెబుతుంది. మిషన్ లెర్నింగ్ లో 2 మెయిన్ టైప్స్ ఉంటాయి. ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇది టీచర్తో నేర్చుకున్నట్లు అనమాట. ఉదాహరణకు పిల్లి, కుక్క ఫోటోలు చూపించి ఇది పిల్లి, ఇది కుక్క అని చెప్తాం కదా. కొత్త ఫోటో చూపిస్తే అది గుర్తిస్తుంది. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, ఇది సొంతంగా నేర్చుకున్నట్లు అనమాట. లేబుల్స్ లేకుండా ఏదైనా డేటా ఇస్తే అది ప్యాటర్న్స్ బట్టి వాటిని గ్రూప్స్గా విభజించి దాన్ని బట్టి నేర్చుకుంటుంది. ఉదాహరణకు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్స్లో ఏదైనా షాపింగ్ చేస్తే మనం ఏ ప్రొడక్ట్స్ కొంటున్నాము, ఎంత ఫ్రీక్వెంట్గా కొంటున్నాము అనే దాన్ని బట్టి, మన బయింగ్ హ్యాబిట్స్ బట్టి అది ప్యాటర్న్స్ని గుర్తించి మనకి నచ్చే ప్రొడక్ట్స్ను మనకు సజెస్ట్ చేస్తాయి. డీప్ లెర్నింగ్ అంటే ఏమిటి? డీప్ లెర్నింగ్ అంటే మిషన్ లెర్నింగ్కి సూపర్ పవర్ వర్షన్ లాంటిది. ఇది చాలా లేయర్స్ ఉన్న నెట్వర్క్స్ను ఉపయోగిస్తుంది. ఇది మన బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. భారీ డేటా నుంచి కాంప్లెక్స్ ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది. ఇప్పుడున్న చాలా అడ్వాన్స్డ్ ఏఐ యాప్స్ దీంతోనే పనిచేస్తున్నాయి. ఉదాహరణకు మన ఫోన్లో ఉన్న ఫేస్ అన్లాక్ ఫీచర్, ఇది డీప్ లెర్నింగ్ వల్లే మన మొహాన్ని గుర్తించగలుగుతుంది. జనరేటివ్ ఏఐ అంటే ఏమిటి? ఇది సాధారణ ఏఐ లాగా కేవలం ప్రింట్ చేయడం మాత్రమే కాకుండా టెక్స్ట్, ఇమేజెస్, మ్యూజిక్, వీడియోలు కూడా జనరేట్ చేయగలదు. ఉదాహరణకు చాట్‌జీపీటీ అనే టూల్ మనతో చాట్ చేస్తుంది, మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. అలాగే మనం ఏమైనా టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్ క్రియేట్ చేయమంటే అది అద్భుతంగా ఇమేజెస్ను కూడా క్రియేట్ చేయగలుగుతుంది. ఏఐ యొక్క ఉపయోగాలు: హాస్పిటల్స్లో రోగ నిర్ధారణ చేయడానికి ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో పంటల రోగాలను గుర్తించడానికి, పంటలు ఎక్కువ దిగుబడికి సలహాలు ఇస్తుంది. ఎడ్యుకేషన్లో స్టూడెంట్స్కి కస్టమైజ్డ్ లెర్నింగ్కి, టీచర్లు స్టూడెంట్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడంలో ఉపయోగపడుతుంది. బ్యాంక్స్లో ఫ్రాడ్ డిటెక్షన్కి ఉపయోగపడుతుంది. ఆన్లైన్ షాపింగ్స్లో ప్రొడక్ట్ రికమెండేషన్స్కి ఉపయోగపడుతుంది. ఈవెన్ మన మొబైల్ కెమెరాలో, బ్యూటీ ఫిల్టర్స్లో కూడా ఏఐ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి. రోబోట్లు, గేమ్స్, బ్యాంకింగ్, విద్య, ఏఐ ప్రతి చోట ఉంది. ఇది మన పనిని త్వరగా, సులభంగా చేస్తుంది. కానీ ఏఐని జాగ్రత్తగా ఉపయోగించాలి, ఎందుకంటే ఇది కొన్నిసార్లు తప్పులు కూడా చేయొచ్చు. మనం ఊహించిన విధంగా ఏఐ మన జీవితంలో ఆల్రెడీ భాగమైపోయింది. ఇది మన పనిని తేలిక చేయడంలో, క్విక్ డెసిషన్స్ తీసుకోవడంలో సహాయం చేస్తుంది. ఫ్యూచర్లో ఇంకా అద్భుతాలు చేస్తారు. ఏఐ అంటే సైన్స్ ఫిక్షన్ సినిమాలో రోబోట్స్ మాత్రమే కాదు, ఏఐ అంటే మనకు సహాయం చేసే ఒక సహాయకుడు కూడా. సో ఇది ఏఐ గురించి ఒక చిన్న పరిచయం. ఫ్యూచర్లో ఏఐ మనకు ఎలా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.